యాక్సిలేటర్ అనేది స్పీడ్ ని పెంచడం తగ్గించడము, లైట్స్ తో ఎలాంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు నైట్ ఫాస్ట్ కి వెళ్తున్నప్పుడు సడన్ యాక్సిలరేటర్ వదిలేస్తే చాలా స్లో అవుతుంది కదా, అంటే వెనకాల కూడా అలానే వచ్చేస్తాడు కదా ఒకవేళ రెగ్యులర్. అంటే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా యాక్సిలేటర్ తో ఏ బ్రేక్ లైట్ ని కానీ ఏ లైట్ ని కానీ రెనోవేట్ చేయలేదు ఇప్పటి వరకు. అది ఓన్లీ వెహికల్ స్పీడ్ ని బట్టి అతను గమనించుకుంటూ మాక్సిమం డిస్టెన్స్ తీసుకుంటూ డ్రైవ్ చేయాలి. అంటే హైవేస్ లో అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు హైవేస్ లో ఉన్నారంటే ఆ స్పీడ్ ని తగిన డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెహికల్ డ్రైవ్ చేయాలి. మరి మీరు దగ్గర పెట్టారంటే 100% యాక్సిడెంట్ జరుగుతుంది. బ్యాక్ సైడ్ లో వచ్చేవాళ్ళు అది గమనించుకుంటూ ఆ డిస్టెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ మనం డ్రైవ్ చేయాలి. కానీ ఇప్పటి వరకు యాక్సిలేటర్ ని వదిలితే లైట్ రావడం కానీ ఇండికేషన్ రావడం కానీ అలా ఇప్పటి వరకు రాలేదు. ఓన్లీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రావాలి. ఇంకో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి, వెనకాల నుంచి వెళ్ళి గుద్దినోందే తప్పు అవుతుంది, ముందు ఉన్న వాడిది తప్పు కాదు. అతను ముందున్న వాడు సడన్ బ్రేక్ చేసినా కూడా అతను తప్పు కాదు. రేపు పొద్దున అది కేసు అయినా కూడా అతను అంటాడు ముందు వచ్చిన వాడికి ప్రాణాలను కాపాడడానికి అతను బ్రేక్ చేశాడు, నువ్వు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు అంటాడు మనల్ని. కాబట్టి మాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లాలో కూడా అదే ఉంది, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మరీ దగ్గరలో ఉండి బాగా క్లోజర్గా ఉండి మీరు వచ్చి గుద్దారు అంటే మీదే తప్పదు. సో కాబట్టి మాక్సిమం డిస్టెన్స్ సిటీస్ లో దీంట్లో అయితే మామూలుగా మనం కంట్రోల్ చేసి అంత డిస్టెన్స్ పెట్టుకుంటాము. హైవేస్ లో ఉన్నప్పుడు మీరు కంట్రోల్ చేయలేరు మరీ దగ్గరలో ఉంటాయి, ఎందుకంటే అతను సడన్ బ్రేక్ చేసినా కూడా మీరు వెనకాల నుంచి స్కిడ్ అయ్యే తగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇమేజ్ లో మనం చూసినట్టయితే ఒక హెవీ వెహికల్ ని మనం ఏ విధంగా ఓవర్టేక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్టయితే మన ముందు ఒక ట్రక్ వెళ్తుంది కదా, మనం కార్ డ్రైవింగ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ లో నుంచి వెళ్తున్నాం. సో చాలా సార్లు మనం చూసి ఉంటాము, ట్రక్ వాళ్ళు ఏం చేస్తారు, మనం వెనకాల నుంచి ఫాలో అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళు ట్రక్ వాళ్ళు ఏం చేస్తారు, రైట్ ఇండికేటర్ వేస్తారు. ఆ రైట్ ఇండికేటర్ చాలా మందికి తెలియక మర్చిపోయి ఉంటాడేమో అనుకుంటారు. కాదు, అతను మనల్ని సైట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోండి, ముందు నుంచి ఏ వెహికల్స్ రావట్లేదు అనేసి. కరెక్ట్గా డ్రైవింగ్ తెలిసిన ఆ డ్రైవర్ అయితే. సో మనం ఇక్కడ జాగ్రత్త ఏం చూడాలంటే, మనం కూడా మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద ట్రక్స్కి ఎలా ఉంటాయి, సైడ్ మిర్రర్స్ చాలా పెద్దగా ఉంటాయి. వెనకాల నుంచి వచ్చేది మొత్తం వెహికల్స్ కనిపిస్తుంటాయి వాళ్ళకి, ఇటువైపు అయినా ఇటువైపు అయినా. సో ఒక పెద్ద ట్రక్ ని మనం ఓవర్టేక్ చేసి వెళ్తున్నామంటే ఏ విధంగా ఏ స్టెప్స్ చేసి వెళ్ళాలి. ఫస్ట్ మన ముందున్న వెహికల్ ఎంత పెద్దగా ఉంది అది ఒకసారి గమనించాలి మనం. ఓకే, అది ఏ స్పీడ్ లో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీ స్పీడ్ ని బట్టి అది మీ ముందు ఉంది కాబట్టి అది ఎంత స్పీడ్ లో ఉంటుంది మీరు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 స్పీడ్ లో వెళ్తున్నారంటే మీ ముందున్న వెహికల్ 100 క్రాస్ చేస్తున్నది. దాన్ని మీరు క్రాస్ చేయాలి అంటే మీరు కూడా స్పీడ్ ని పెంచవలసి వస్తుంది. కానీ సేఫ్ గా డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళాలి అంటే హైవేస్ లో డ్రైవ్ చేసేటప్పుడు మనము నార్మల్ హైవేస్, ఇప్పుడు ఈ బాంబే హైవే ఉంది మనం వెళ్తున్నాం, ఇందులో వెళ్ళేటప్పుడు 70 నుంచి 80 లాస్ట్. మరి 100కి వెళ్ళి ఏ కుక్కనో ఏ పంది అడ్డం వచ్చి దాన్ని గుద్దేసుకొని మనం పల్టీలు కొట్టుకోవడం అది మంచిది కాదు. పెద్ద పెద్ద ఓఆర్ఆర్స్ ఉన్నాయంటే 100 దాటొద్దు, మళ్ళీ 100 దాటితే ఇంటికి చలానా వస్తుంది. సో అది స్పీడ్ గన్స్ ఉంటాయి కాబట్టి చలానా వస్తుంది. ఒక పెద్ద వెహికల్ ని మనం ఓవర్టేక్ చేయాలి అంటే ఒక 80 స్పీడ్ లో అది వెళ్తుందంటే మనం 100కి టచ్ చేసి ఓవర్టేక్ చేయాలి. లేదా మనం 80లో వెళ్తున్నాం, అది 100 అంటే 110కి మీరు వెళ్ళి ఓవర్టేక్ చేయవలసి వస్తుంది. గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక పెద్ద వెహికల్ ఎంత లాంగ్ పెద్దది ఉంది, అది దాన్ని ఎంతసేపట్లో మనం ఓవర్టేక్ చేయగలుగుతాం అది జడ్జ్మెంట్ చేసుకోవాలి. ఒక వెహికల్ కి ముందు వెళ్ళేటప్పుడు మనం ముందు భాగం మనకు కనిపించదు కాబట్టి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటిది, మాక్సిమం డిస్టెన్స్ తీసుకోవాలి. ఈ పెద్ద వెహికల్ కి మాక్సిమం డిస్టెన్స్ తీసుకొని ఒక్కసారి మనం రైట్ కి రావాలి. వచ్చి 1 or 2 టైమ్స్ అతనికి అలర్ట్ చేయాలి, మనము హార్న్ చేయాలి, లేదా మనము ఇండికేటర్ దీంతో లైట్స్ ఫ్లాష్ చేయాలి అనమాట. ఓకే, లైట్ ఫ్లాష్ చేసినప్పుడు అతనికి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, లేదా మనం హార్న్ చేసినప్పుడు అతను అలర్ట్ అవుతాడు, సైడ్ మిర్రర్ లో చూస్తాడు. ఓకే, సైడ్ అడుగుతున్నారు అంటే ఓవర్టేక్ చేయడానికి వే అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఏంటంటే మనము అతను ఏం చేస్తాడు, ఐదర్ చేయి తీసి ఇలా అంటాడు, లేదా ఇండికేటర్ వేస్తాడు, రైట్ ఇండికేటర్. ఆ రైట్ ఇండికేటర్ వేసాడంటే మీకు ఓకే మీరు ఓవర్టేక్ చేసుకోండి అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం యాక్సిలరేటర్ ని రిలీజ్ చేస్తాడు, స్పీడ్ ని తగ్గిస్తాడు, ఎందుకంటే మీరు ఓవర్టేక్ చేయాలి కాబట్టి.
అక్కడ మీరు ఏం చేయాలి, ముందు నుంచి వచ్చే వెహికల్స్ ని గమనించాలి. ఫస్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, మనం చేయగలుగుతామా లేదా. ఆ తర్వాత మనము అతనికి ఒకసారి అలర్ట్ చేసేసి ఆ వెహికల్ ని ఓవర్టేక్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వెహికల్స్ అనుకుందాం. మనం ఇక్కడ నుంచి ఈ విధంగా సైడ్ తీసుకున్నాము, ఇతన్ని సైడ్ అడిగాము, ఓకే. ఆ తర్వాత అతను ఇండికేటర్ వేసాడు, ఇది ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ముందు నుంచి వెహికల్స్ ఏవి రావట్లేదు. ఇప్పుడు స్పీడ్ మీది పెరిగింది, మీతో పాటు ఇది కూడా ముందుకు వస్తుంది కదా. సో సమానం స్పీడ్తో వెళ్తే ఏమవుతుంది, 2 సమానంగా వెళ్తే ఆ తర్వాత ముందు నుంచి వెహికల్ రావడం జరుగుతుంది. సో మనం ఏం చేయాలి, స్పీడ్ మనది పెంచిన తర్వాత మన కారు కాకుండా ఇంకో కారు కాకుండా ఆ తర్వాత మనం వచ్చి లైన్ ని జాయిన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇలా రాగానే ఇలా వచ్చేస్తారు. ఎందుకంటే ఇది కూడా ముందుకు వస్తుంటుంది కాబట్టి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మన వెహికల్ ఓవర్టేక్ చేసి ఒక వెహికల్, నెక్స్ట్ వెహికల్, థర్డ్ వెహికల్ ప్లేస్ లో వచ్చేసి మనం జాయిన్ అవ్వాలి మళ్ళీ లైన్. సో ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం, ఆ ఓవర్టేక్ చేసేటప్పుడు అతను ఎప్పుడైతే ఇండికేటర్ వేశాడో గమనించవలసిన విషయం ఏంటంటే రైట్ టర్న్ ఏదైనా ఉందా ఆ వేలో. సడన్ గా అక్కడే మీరు అడిగారు, అతను మీకు ఇండికేట్ చేస్తున్నాడు, కాదు నేను టర్న్ అవుతున్నాను అనేసి. అది కూడా అబ్జర్వ్ చేయాలి. చేయకుండా మనం అలా వెళ్ళిపోయామంటే వాడు టర్న్ తీసుకొని గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవర్టేక్ చేసే ముందు చూసుకోవాలి ఆ రూట్ లో ఎక్కడైనా టర్న్ ఉందా లేదా. టర్న్ లేదు, స్ట్రైట్ రూటే ఉంది, అతను ఇండికేటర్ వేసాడంటే ఓవర్టేక్ చేసుకోవాల్సిందే అనేసి అలా మనం వెళ్ళిపోవాలి. గమనించాల్సింది ఏంటంటే మనం ఓవర్టేక్ చేసేటప్పుడు ఒకటేసారి ముందుకు రాకూడదు. మన కార్ అంత ప్లేస్ వదిలేసి ఇంకో కార్ వదిలేసి ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యి స్ట్రైట్ చేసుకొని మనం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇమేజ్ లో మనం